human behavior has changed so much. There is no respect for a doctor, no respect for the outcome what the doctor is giving you. డాక్టర్ కంటే గూగుల్ని ఎక్కువ నమ్ముతున్నారు. గూగుల్ ఎక్కువ నమ్ముతారు, అండ్ ఇట్స్ లైక్ థ్రెటనింగ్ Hmm. ద డాక్టర్ అట్ ఎవ్రీ లెవెల్. అండ్ ఒక వస్తువులాగా డాక్టర్ని ట్రీట్ చేయడం అనేది నిజంగా షేమ్ఫుల్. ఇట్స్ రియలీ షేమ్ఫుల్. మ్యామ్ ఒకటి ఆలోచిస్తే అంటే ప్రీవియస్ డేస్ కంటే ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా తగ్గిపోయినాయి, ఈవెన్ గవర్నమెంట్ Exactly. హాస్పిటల్స్లో కూడా. ఎగ్జాక్ట్లీ. సో దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డెలివరీ కూడా నార్మల్ కావట్లేదు, ఫస్ట్ డెలివరీ కూడా సిజేరియన్కే పంపించేస్తున్నారు. నేను Ladies. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. 2001 to 2010, Hmm. ఓకే, ఆల్మోస్ట్ నేను రూరల్ పాపులేషన్, సెమీ అర్బన్ పాపులేషన్, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి డెలివరీస్ చేయించుకునేవాళ్ళు. వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు. Hmm. న్యూట్రిషన్ అంటే వాళ్ళకి బేసిక్ న్యూట్రిషన్, Okay. ఓకే, బేసిక్ ఓవర్ న్యూట్రిషన్ కాదు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఇంటి పనులు చేసుకునేవాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాలకి చేసుకునేవాళ్ళు, వీలైన వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు పొలం పనులు, అగ్రికల్చర్ లేబర్, కన్స్ట్రక్షన్ లేబర్, ఇంటి పని కూడా చాలా ఎక్కువ ఉండేది, అన్నీ చేసుకునేవాళ్ళు, ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి, మంచి పెల్విస్లు ఉండేవి, అండ్ ఏదైనా కూర్చుని పని చేసుకునేవాళ్ళు. అవును. కింద కూర్చుని పని చేసుకునేవాళ్ళు, వంట కూడా కింద కూర్చుని పని చేసుకునేవాళ్ళు, తిండి కూడా కింద కింద కూర్చొని కూర్చుని తినేవాళ్ళు, పిల్లలు ఉంటే పిల్లలు కూడా చూసుకునేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు. వాళ్ళ మసిల్స్, ఇది అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి, సైడ్ మజిల్స్, ఫ్రంట్ మజిల్స్, 3 times పుష్ చేస్తే బేబీ డెలివరీ అయిపోయేది. అంతే. పెయిన్స్ అని వచ్చేవాళ్ళు, 1 గంట 2 గంటలో 3 గంటలో 1/2 day మంచి డెలివరీస్ అయిపోయేవాళ్ళు. టు అన్ ఎక్స్టెంట్ దట్ నేను డెలివరీ చెయ్యాలి అనుకున్నా కూడా నేను వెళ్ళేలోపు మంచిగా డెలివరీ అయిపోయేవాళ్ళు. సిస్టర్స్ అందరూ ఉండేవాళ్ళు, మంచి స్టాఫ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి అసలు అబ్జెక్షన్ ఉండేది కాదు. బికాజ్ అయ్యేదాన్ని ప్రక్రియని మనం సపోర్ట్ చేయాలంతే. నార్మల్ డెలివరీలో నేనేం చేస్తాను, మదర్ పుష్ చేస్తే మనం బేబీని సక్రమంగా తీసుకుని ఏదైనా సూచర్స్ ఉంటే సూచర్స్ వేయాలి, అంతే. సో ఇంత సునాయాసంగా, ఇంత సులువుగా అయ్యేది. 10% సిజేరియన్ సెక్షన్ రేట్స్ అండి, 10%. అప్పుడు ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సుమారుగా 90% నేను ఒకవేళ ఒక డేలో 10 డెలివరీస్ చేశాను అనుకోండి, ఈజీగా ఒక 7 డెలివరీస్ నార్మల్గా అయిపోయేవి, ఒక 1 డెలివరీకి ఏదైనా ఫోర్సెప్స్ పడితే పడేది, 2 డెలివరీస్ సిజేరియన్స్ అయ్యేవి. ఎందుకంటే వాళ్ళు అడ్డంగా ఉండో బేబీ, లేకపోతే కొంచెం పెద్దగా చిన్నగా, ఇలా బీపీ వచ్చో, షుగర్స్ ఉండో, ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి, అలా చేయొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఓవర్ న్యూట్రిషన్. పేరెంట్స్, ఇన్లాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తే బేబీ బాగుంటుంది అనుకుంటున్నారు. పని ఎక్కువ చేపించొద్దు, అసలు పనే లేదు. కూర్చొని టీవీ చూడడము, కూర్చొని వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవడము తప్పితే యాక్టివిటీ లేదు. ఫస్ట్ బేబీ అంటే ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు, అంటే బ్యాడ్ ఎక్కువగా ప్రాపగండా అవుతుంది కదా. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వల్ల అయిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా అందరికీ తెలిసిపోయి, మా బేబీకి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీయే అనుకుని వాళ్ళు అలా డీల్ చేస్తున్నారు. సో చెడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, మంచి ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు, అది సైలెంట్గా ఉంటుంది. సో విన్న చెడుని వాళ్ళు ప్రాసెస్ చేసి బెడ్ రెస్ట్, ఓవర్ న్యూట్రిషను, వర్క్ చేయనివ్వకపోవడము, అండ్ ఆఖరికి నేల మీద కూర్చోవచ్చా అని కూడా అడుగుతున్నారండి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే జనాలు ఎలా పెరిగారు, సోఫాలు సెటిల్తోనే పుట్టేశారేంటి? సో కింద కూర్చోవచ్చా, మెట్లు ఎక్కొచ్చా, ఇవన్నీ చాలా కామన్ థింగ్స్. ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే మేము చెప్తాం, అయ్యో కాదండి ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇవి చేయొద్దు అని, అంతే తప్పితే అందరికీ ఇది అప్లికబుల్ కాదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కింద కూర్చోవచ్చా అని అడుగుతున్నారు, అదేంటో. అండ్ ఇండియన్ వాష్రూమ్ వాడొచ్చా అని అడుగుతున్నారు. అంటే మన తరతరాలుగా యూజ్ చేసింది ఇండియన్ వాష్రూమే కదా, అందరూ వెస్ట్రన్ కమోడ్స్ ఉండినే ఏంటి, అసలు ఏమీ లేవు. అండ్ ఇండియన్ వాష్రూమ్ యూజ్ చేసినప్పుడు ఉన్న పెల్విస్ డైమెన్షన్స్, డయామీటర్స్, ఫిట్నెస్, ఇవన్నీ ఇప్పుడు వెస్ట్రన్ వాష్రూమ్స్తో లేవు. పెల్విస్ కూడా మారిపోయింది. సో అప్పుడు 3.3 kg బేబీ కూడా సునాయాసంగా డెలివరీ అయ్యేది, ఇప్పుడు అవ్వలేకపోతున్నారు. బికాస్ డైమెన్షన్స్ మారిపోయాయి, ఫిట్నెస్ మారిపోయింది, ఒబేసిటీ వచ్చేసరికి ఫ్యాట్ అంతా ఎక్కడికక్కడ డిపాజిట్ అయిపోయి బేబీ దిగట్లేదు. సో ఇలాంటి సమస్యలతో కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి, కానీ యాక్సెప్టెన్స్ లేదు. ఎంతసేపు మనము చెప్పింది వాళ్ళు వింటారు తప్పితే చేయరు. సో ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ ఈ సమాజం మారాలి అని అంటే
ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేసరికి సెంటిమెంటల్ అయిపోయి పేరెంట్స్ ఇన్లాస్ మాట వినాల్సి వస్తుంది. అవును. సో వాళ్ళు టోటలీ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. అసలు ఇది చెయ్యొచ్చా చెయ్యొద్దా మనం ఎంత గైడ్ చేసినా కూడాను పేరెంట్స్, నేబర్స్, ఫ్రెండ్స్, కజిన్స్, కొలీగ్స్ డాక్టర్ కంటే మిగతా వాళ్ళ మాటలే ఎక్కువ వింటున్నారు. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అండ్ నెగటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ నెగటివిటీ తీయాలి అని అంటే యాజ్ అ డాక్టర్ నాకు నిజంగానే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పేది టోటలీ డిఫరెంట్, వాళ్ళు మల్టిపుల్ ఎంట్రీస్లో వచ్చే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్. ఆ ప్రాసెసింగ్ వల్ల ఏమవుతుందో ఎవరు తెలియట్లా. ఈవెన్ డాక్టర్ సిజేరియన్కి వెళ్ళాలి కంపల్సరీ అన్నప్పుడు కూడా డేట్ చూసుకొని, నక్షత్రాలు చూసుకొని, ముహూర్తాలు చూసుకొని ఎంత సునాయాసంగా చెప్తారంటే, మీ అమ్మాయి కొంచెము ఒక నైట్ వరకు డెలివరీ అవుద్దండి, అలా 2-3 సెంటీమీటర్స్ ఉంది, మీరు అడ్మిట్ అవ్వండి అంటే, ఈరోజు బాగాలేదు, ఎల్లుండి ఏదైనా డెలివరీ అయ్యేటట్టు చూడండి, అంత ఈజీగా చెప్తారు. ఇది ఉమెన్కి డేంజరా మ్యామ్? ఇట్లా నిజంగానే చాలా డేంజరస్. ఓకే. అండ్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో నుంచి రారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొన్న చంద్రగ్రహణం ఉండింది, ఒక్కళ్ళు కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీకి రాలేదు. బికాస్ దే ఫీల్ నెక్స్ట్ డే మొన్న చూడాలి అసలు తట మార్నింగ్ చాలా మంది ఈ కంప్లైంట్ ఉండింది, నాకు ఈ కంప్లైంట్ ఉంది, బట్ కంప్లైంట్ ఆపుకొని గ్రహణం వల్ల నెక్స్ట్ డే అందరూ వస్తారు, అప్పుడు మటుకు రారు. మరి మీకు ప్రాబ్లం అప్పటి నుంచి ఉంది కదమ్మా, రావచ్చు కదా అంటే గ్రహణం కాబట్టి రాలేదు. సో ప్రాబ్లం ఉన్నా సెంటిమెంట్ని ఆపుకొని భరించి మళ్ళీ ఇంకా టఫ్ సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా. అండ్ డిసిషన్ మేకింగ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే ఒక డాక్టర్ ఎక్స్పీరియన్స్ కూడా పనికి రాకుండా అవుతుంది. ఈ ఆస్ట్రాలజర్స్ అయినా లేకపోతే ప్రొఫెషనల్గా ముహూర్తాలు పెట్టే వాళ్ళైనా చాలా తప్పు చేస్తున్నారు. బికాస్ వాళ్ళు చేసే అడ్వైస్ వల్ల, వాళ్ళు ఇచ్చే అడ్వైస్ వల్ల పొద్దున 3ంటికి అర్ధరాత్రి 2ంటికి డెలివరీలు ఎలా చేస్తారండి? ఒకవేళ నొప్పులతో వస్తే టీం ఉంటుంది, చేస్తాం. మనం ఆ టైంకి ఎలెక్టివ్ కేసు పెట్టుకుంటే ఇఫ్ సపోజ్ ఏదైనా బ్లీడ్ అయిందనుకోండి, ఎంత ప్రాబ్లం అవుతుంది ఆ టైంలో పరిగెత్తాలంటే. సో ముహూర్తాలు పెట్టే వాళ్ళు కూడా చాలా చాగస్తంగా బిహేవ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ రోజు మంచిదని చెప్పేవాళ్ళు, ఆ తర్వాత ఈ పూట మంచిదని చెప్పడం మొదలుపెట్టారు, దాని తర్వాత ఈ గంట మంచిదని చెప్పారు, ఇప్పుడు ఈ నిమిషం మంచిది పోయి ఈ సెకండ్కి చేయండి అంటున్నారు. అంటే వాళ్ళు మనుషుల్లాగా బిహేవ్ చేయడమే మర్చిపోయారా? ఒక మానవత్వం అనేది లేకుండా పోయిందా? లేకపోతే అంత సెకండ్లలో ముహూర్తం పెట్టుకొని బేబీని తీస్తే అంత గొప్పగా ఏం జరుగుతుంది? అండ్ ఇవన్నీ ఇంప్రాక్టికల్. నిజంగా చెప్పాలంటే మనము హ్యుమానిటీని చాలా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని మంచి ఓన్లీ మనకే అవుతుందండి. సో అలాగా ముహూర్తానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అండ్ ఆ పద్ధతి అనేది మనం ఫాలో చేయాలి. బేసిక్స్ ఆఫ్ సేఫ్టీ కూడా లేకుండా పోతుంది. అండ్ ఇదే కాకుండా నెలలు నిండకుండా కూడా ముహూర్తాలకు డెలివరీలు అడిగే వాళ్ళు ఉంటారు. నెలలు నిండిపోయాయి డెలివరీ చెయ్యాలి అని అంటే కూడా ఇంకా రోజు బాగాలేదని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో మూర్ఖత్వానికి ఒక లెక్కపత్రం లేకుండా